జరుగుతాయి అనేది ఊహించడం కష్టం. ఉమ్, ఎందుకంటే ఒకవేళ అలా జరిగి ఉంటే కనుక ఆ గవర్నమెంట్ ఉంటే కనుక చాలా తీవ్రమైన చర్యలు జరిగి ఉండాలి. అంతే కదా. ఎవరైతే ఇలాంటివన్నీ చేశారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఆ రోజు ఉండాలి. అవును. వాస్తవానికి ఇది కొత్త విషయం కాదు, ఆ, ఇది చాలా పాత విషయం. ఉమ్, అప్పుడు ఈ ఈ విషయం బయటకు వచ్చిన సందర్భంలోనే మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోమని మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజు పట్టించుకున్న నాదులు లేడు. అదే కదా. ఉమ్, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది. సరే, కూటమి గవర్నమెంట్ గా వచ్చి కూడా ఆల్రెడీ 18 నెలలు అయిపోయింది. సరే, ఇప్పటికైనా సరే దీని మీద ఇది మళ్ళీ జనం దృష్టిలోకి రావడం అనేది సంతోషం. దీని మీద గట్టిగా చర్యలు తీసుకుంటే కనుక సంతోషం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, 50 కేజీలు బంగారం మాయం అవడం చిన్న విషయం కాదు. అదే కదా. ఇది కాకుండా 50 కేజీల బంగారం అనేది ఒక్కసేపు పక్కన పెట్టినా కూడా అక్కడ 32 నుంచి 36 విగ్రహాలు పైన విమాన ధ్వంసం గోపురం చేశారట. మీద దెబ్బతిన్నాయి అనేది అవును. ఒక ఆరోపణ. అవును. ఇది అన్నిటికన్నా పెద్ద విషయం. ఉమ్, బంగారం కన్నా కూడా మాలాంటి వాళ్ళని చూసేది ఏంటంటే ఇది ఇంకా పెద్ద విషయం. బంగారం అయితే ఏదో ఎన్ని కోట్లు ఉంటుంది, వీళ్ళు వేల వేల కోట్లే మాయం చేసిన దగ్గర ఓ 100 కోట్ల కన్నా లోపు ఏదో బంగారం అనేది పెద్ద సీరియస్ విషయం కాదు. ఉమ్, కానీ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అపవిత్రం చేశారు. 32 నుంచి 36 విగ్రహాలు విమాన గోపురం మీద డ్యామేజ్ చేశారంటే మా దృష్టిలో ఇది చాలా పెద్ద విషయం. ఉమ్, దానికి తోడు ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినే విషయం అయితే, దానికి తోడు ఈ మొత్తం కాంట్రాక్ట్ ఎవరికో ఇస్తే దాన్ని మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ కి వేరే వాళ్ళకి ఇస్తే ఆ సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళలో వచ్చిన పనిచేసే వాళ్ళు అన్య మతస్థులు వచ్చి పనిచేశారనేది ఒక ఆరోపణ. ఆరోపణ క్లారిటీ అయితే లేదండి సార్. లేదు, అప్పుడు వాళ్ళు వేసుకున్న లుంగీల దగ్గర నుంచి వాళ్ళతో వాళ్ళకి చెప్తారా ఏంటి పవన్ గారు? వాళ్ళకి చెప్తారా ఏంటి? వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ చైర్మన్ల వరకు అందరు అన్యమతాన్ని ఆచరించే వాళ్ళే. ఇంక మనకు ఓపెన్ గా చెప్తారా? అది అక్కర్లేదు. అయినా అప్పుడు మన హిందూ సంఘాల వాళ్ళు తీసిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చినాయి. అక్కడ లోకల్ గా తిరుపతిలో ఉండే వాళ్ళు తీసిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళు క్లియర్ గా పనిచేశారు, అన్య మతస్థులు వచ్చి పనిచేశారు. ఇది ఇంకా అభ్యంతరకరమైన అంశం. మామూలుగా ఒక అన్య మతస్థుడు దేవాలయంలోకి వెళ్ళాలంటేనే నాకు దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. అట్లాంటిది ఒక అన్య మతస్థుడిని తీసుకొచ్చి మొత్తం గుడి పైకి ఎక్కించి విమాన గోపురం పైకి ఎక్కించి అంటే దేవదేవుడి నెత్తి మీద కూర్చోబెట్టారు. అంటే మీరు అనేది అక్కడ ధ్వంసమైన విగ్రహాలు వాళ్ళ వల్ల అయ్యారని మీరు అంటున్నారా? నేనేమంటున్నానంటే అసలు అది ఎలా జరిగింది? దేవదేవుడి పైన వాడి నెత్తి మీదకి వచ్చి ఒక అన్యమతస్థుడు వచ్చి కూర్చుని పనిచేయడం ఏంటి? ఇది చాలా సీరియస్ అంశం. అసలు ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళు చేశారని అన్నాం, కానీ వాళ్ళతో చేయించారేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా వచ్చి వాళ్ళంతటి వాళ్ళు చేసే అంత పెద్దవాళ్ళు అయితే కాదు. వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు, అలాంటి పని చేసుకునే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా పైన విమాన గోపురం పైకి ఎక్కే ఛాన్సే ఉండదు. కానీ వాంటెడ్ గా ఎవరైనా కావాలని అన్యమతస్థుల్ని ఈ కార్యక్రమంలో తీసుకొచ్చి పెట్టి ఈ ధ్వంసం చేసే కార్యక్రమం, విగ్రహాలు ధ్వంసం చేసే కార్యక్రమం చేశారేమో అని చెప్పి మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హిందూగా ఉన్న ఒక పనిచేసే కార్మికుడిని పైకి ఎక్కించి అక్కడ ఆ విగ్రహాలన్నీ కొట్టేవా, నీకు అడ్డం ఉన్న విగ్రహాలన్నీ కొట్టే మనకి ఈ షేప్ లో కావాలి, పైన గాలి గోపురం అంతా, అదే విమాన గోపురం అంతా కూడా మనం ఈ బంగారం పూత పూస్తున్నాం, రేకు పెడుతున్నాం, దానికి అడ్డం వచ్చేవారి కొట్టే అన్నాడు అనుకోండి. అది ఎలా కొడతామండి? విగ్రహాలు అవి భగవంతుడి విగ్రహాలు, వాటిని ఎట్ట కొడతామని అంటాడు. అవును. సో అలా అనే అవకాశం లేకుండా అన్య మతస్థుల్ని తీసుకొచ్చి అక్కడ పని చేయించారేమో అని మాకు అనుమానం. ఓకే. అంటే ఇందులో ఒక కుట్ర ఉందేమో అని మాకు అనుమానం. మీరు బంగారం సంగతి పక్కన పడేయండి, అక్కడ కుట్రపూరితంగా అన్య మతస్థుల్ని తీసుకొచ్చి అక్కడ విమాన గోపురం మీద విగ్రహాలను ధ్వంసం చేయించే కార్యక్రమం చేశారా? దీని మీద విచారణ జరగాలి. రైట్. ఓకే. సో ఇన్ని విషయాలు కేవలం ఇక్కడ మామూలుగా మనకి చర్చ జరుగుతుంది ఏంటంటే బంగారం గురించి చర్చ జరుగుతుంది. బంగారం గురించిన ఒక అంశం, దేవుడి విగ్రహాలు విమాన గోపురం మీద ఉన్న విగ్రహాలు ధ్వంసం అనేది రెండో అంశం. అది కూడా అన్య మతస్థుల ద్వారా చేయించడం అనే కుట్రపూరితమైన మూడో అంశం. రైట్ సార్. ఈ మూడు అంశాల మీద కూడా చాలా లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. లోతుగా విచారణ జరగకపోతే కనుక ఈ అన్య మతస్థుల విషయం కానీ
విగ్రహాల ధ్వంసం విషయం కానీ బయటికి పోయి పొక్కకుండా పోతుంది. దీని మీద మేము గతంలోనే అబ్జెక్షన్ రైజ్ చేసాం, అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, టీటీడీని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద లోతైన విచారణ జరిపించండి. అది కూడా కేవలం టీటీడీ విజిలెన్స్ లో కాదు, టీటీడీ విజిలెన్స్ లోనే వీళ్ళు గత ప్రభుత్వంలో నియమించిన రకరకాల వ్యక్తులు ఉన్నారు, ఈవెన్ అన్య మతస్థులు కూడా ఉన్నారు.